తెల్లాపూర్లో ఉన్నాం. తెల్లపూర్లో ఉన్నాం. సో మంచి ఫుడ్ జాయింట్ కావాలి ఇక్కడ. ఎక్కడ దొరుకుద్ది? ఫింగర్ ఫుడ్ అంటే నాకు ఇటాలియన్ బేస్డ్ ఫుడ్ కావాలా? ఇప్పుడు మనం స్లైడర్ కేఫేకి వచ్చామని చెప్పేస్తున్నాం. యా, సో తెల్లాపూర్లో స్లైడర్ కేఫే అని రీసెంట్గా ఒక 1 month 2 months ముందు ఓపెన్ చేశారు. సో దే హ్యావ్ గాట్ నైస్ కాఫీ, బ్రేక్ఫాస్ట్, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, అమెరికన్ బ్రేక్ఫాస్ట్, అలానే ఇటాలియన్ బేస్డ్ మన రిసోటో, లజానియా, పిజ్జా ఇట్లాంటివన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పాస్తా, సో ఇలాంటివన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంటీరియర్స్ అంటే లోపలికి చూసిన తర్వాత వీ గాట్ అమేజ్డ్ ఆన్ ది ఇంటీరియర్స్ హౌ దే హ్యావ్ మేడ్. అంటే కంప్లీట్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో యూ కెన్ సిట్, ఈట్, డ్రింక్, బుక్, రీడ్, అది. సో ఇట్లాంటి ట్యాగ్స్ అనమాట. రీడ్ బుక్స్, మళ్ళీ చెప్పు, బాగా ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్లో కూర్చొని యూ కెన్ ఈట్, డ్రింక్, కాఫీ, బుక్, రీడ్, వర్క్, రిలాక్స్, వర్క్, చాట్, చిట్ చాట్. సో ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అంటే కొంచెం అర్బన్ ట్రెండీగా ఉంటుంది లోపల ఇంటీరియర్స్. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం హౌ ద స్లైడర్ కేఫే ఈజ్. అండ్ అఫీషియల్గా మీటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంత ప్లేస్ కూడా ఉంది లోపల. దగ్గర ఒక 15 to 20 members ఈజీలీ కెన్ అకామిడేట్. లోపలికి వెళ్ళి చూద్దాం. సో గైస్, స్లైడర్ కేఫే లోపలికి వచ్చాం కదా. సో వెరీ నైస్ అండ్ క్యూట్, కామ్, ప్లెజెంట్, పీస్ ఇంటీరియర్స్, సీ గ్రీన్ ఇంకా వైట్ కాంబినేషన్లో. అంటే లోపల రంగానే ఒక మంచి అర్బన్ కెఫేలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది మీకు. సో దే హ్యావ్ గాట్ బ్రేక్ఫాస్ట్ నుంచి మెయిన్ కోర్స్, అపిటైజర్స్, డెజర్ట్స్. సో ఇట్లా దే హ్యావ్ గాట్ డిఫరెంట్ కేటగిరీస్. సో మార్నింగ్ 8కి ఓపెన్. మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు. ఎస్, కంటిన్యూస్లీ దే విల్ సర్వ్. సో ఫస్ట్ మనము బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్తో స్టార్ట్ చేద్దాము. పోస్ట్ ఎగ్స్ విత్ ఏం పొటాటో ఇది? సో చదువుతారు ఇప్పుడు పెరి పెరి రోస్టెడ్ పొటాటో విత్ పోస్ట్ ఎగ్స్. సో ఈ క్వాంటిటీ 120 rupees. సో 3 eggs ఉన్నాయి. అలానే కింద రోస్టెడ్ పొటాటో. ప్రిపేర్ చేస్తారు పోచ్డ్ ఎగ్స్ హాట్ వాటర్లో వేసి బాగా తిప్పుతారు. ఏ చిన్నది ఉంటే అది. అదే చిన్నది. ఓకే, హాట్ వాటర్లో వేసి తిప్పుతారు ఎగ్ని అంతే. సో ఇదేంటి టెక్నికలీ? సో బ్రేక్ఫాస్ట్ ఇది అంటే కాదు, హాఫ్ బాయిల్ లోపల మనకు అలానే ఉంటుంది ఎగ్, పైన పోస్ట్ అయింది. సో దీని ప్రైస్ చూడు, 120 rupees. 120 rupees. ఓకే. సో ఇది ఎక్కడ బ్రేక్ఫాస్ట్ కేటగిరీ? ఇది ఎవరు ఎక్కువ తింటారు అంటే లైక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ బేసిక్గా. సో యా, లెట్స్ హ్యావ్ దిస్. ఓకే. సో ఇది ఎలా తినాలో తెలియదు కానీ ఎగ్ మళ్ళీ పట్టుకుని తినను. మంచి కార్బ్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ఇది. ఎగ్స్ ప్లస్ పొటాటో, మంచి హెవీ బ్రేక్ఫాస్ట్ పొద్దునే. అండ్ హెల్దీ కూడా. సో రోస్టెడ్ కాబట్టి ఇది డీప్ ఫ్రై కాదు మళ్ళీ పొటాటో. సో ఇది రోస్టెడ్, ఇది పోస్టెడ్, రెండు హెల్దీ. ఎక్కడ ఆయిల్ అనేది ఎక్కువ ఉండడం అట్లా లేదు. అండ్ కింద ఈ బటర్ సాస్ చాలా బాగుంది. తెల్లాపూర్లో ఉంటుంది స్లైడర్ కేఫే. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. కమ్ హియర్ టు ఎక్స్పీరియన్స్ ది ఫింగర్ ఫుడ్, ఇటాలియన్ బేస్డ్ ఫింగర్ ఫుడ్ తినాలనుకుంటే, మంచి అంబియన్స్, క్వైట్ ప్లేస్ కావాలనుకుంటే హ్యాపీగా వచ్చి బుక్స్ చదువుకుంటూ అండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. వర్క్ చేసుకోవచ్చు. హాట్ చాక్లెట్ తిన్నాం తర్వాత. సో లెట్స్ హ్యావ్ దిస్ విత్ ద విప్ క్రీమ్. కానీ హాట్ చాక్లెట్ ప్రిపేర్ చేసినప్పుడు పైన విప్ క్రీమ్ తీసు, రెండు భలే కాంబినేషన్ అనమాట. సో బాగా స్వీట్ ఉంటుంది హాట్ చాక్లెట్, దానికి సబ్స్టైన్ చేయడానికి పైన విప్ క్రీమ్. రోస్టెడ్ పొటాటో విత్ పోస్ట్ ఎగ్స్ అయితే అదిరిపోయింది అసలు. డోంట్ మిస్ దిస్ వెన్ యూ కమ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. సో ఇదేమో మన చికెన్ మష్రూమ్ సూప్ విత్ 1 bread. సో డిప్ చేసుకొని తినడానికి ఆర్ కొంచెం అట్లా తినడానికి. చలో, సో ఫస్ట్ అసలు దీనికి అల్లిద్దాము. వావ్,
ఓ చికెన్లో చాలా చికెన్. చికెన్ మష్రూమ్ రెండు కాంబినేషన్ కదా. సో అప్పుడు ఏం చెప్పాలి దీని పేరు? చికెన్ మష్రూమ్, మోర్ చికెన్ మష్రూమ్. కాలుతుంది జాగ్రత్త. అట్లా బాల్ పెట్టి. ఎలా ఉంది? అయిపోయింది. క్రీమీ సూపర్ వేడి ఉంది కదా. ఎలా అవుతుంది? సూపర్ రిచ్ అండ్ క్రీమీ, చాలా ఫ్లేవర్ ఉంది సూప్లో. అండ్ ఆ చికెన్ పీసెస్ కూడా మంచి బోన్లెస్ చికెన్ పీసెస్ కాబట్టి చిన్న చిన్న పీసెస్ చాలా టెండర్గా ఉన్నాయి. మధ్యలో మష్రూమ్ తగులుతుంటే కూడా అది రిచ్ రిచ్ అండ్ క్రీమ్ అనొచ్చా? చాలా క్రీమ్, మంచి క్రీమీ సూప్ ఇది. సో 1 bowl ఆఫ్ దిస్ సూప్ విల్ గివ్ చాలా ఎనర్జీ. సో సూప్, ఆ పోచ్డ్ ఎగ్స్ విత్ పెరి పెరి రోస్టెడ్ పొటాటోస్ తీసుకుంటే అసలు కంప్లీట్ మీల్ సెట్ అయిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ ఏమొస్తున్నాయో చూద్దాము. కీప్ వాచింగ్ గైస్. సో గైస్, స్లైడర్ కేఫేకి వచ్చాం కదా. ఆల్మోస్ట్ మనం అపిటైజర్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కొన్ని టేస్ట్ చేసాము. సో దీస్ 2 women ఆర్ బిహైండ్ దిస్ స్లైడర్ కేఫే. ఆశ గారు, సో షీ వాజ్ ద వన్, అంటే ఆర్ పిఆర్ టీమ్ కాంటాక్టెడ్ హర్. సో అక్కడ నుంచి మనం స్లైడర్ కేఫేకి రావడం జరిగింది. సో ఆవిడ మాటలు విందాం. వై స్లైడర్ కేఫే, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా ఎలా వచ్చారు, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్, అసలు ఎందుకు ఇలా చేద్దాం అనుకున్నారు, సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి ఆవిడ నుంచి ఆవిడ తెలుసుకున్నాము. ఆల్ ఓవర్ టు యూ. Thank you. Thanks for coming here and tasting our food. Thank you so much for being here. So actually, when the COVID strain 1 started in a time lo alaga anta, when I was ordering food from outside and all, there was a challenge to get a food to this place where it is like a remote place anamata. Meeru Nallaganla places, Lingampalli chuste, Tellapur is too far and food chala slow ga ravatam, challaga ayipotam. It was giving some different and negative thoughts, emantara feedback kani food ki we were not liking. And nearby societies తో మాట్లాడుతున్నప్పుడు అదంతా కూడా they were saying ఏదైనా నైస్ ప్లేస్ ఇక్కడ మనకి దగ్గరలో లేదు అన్న డిస్కషన్ అయ్యింది మాకు. ఆ థాట్ ప్రాసెస్లో వి థాట్ ఓకే, ఎలాగూ ఫుడ్ మీద ఉన్న ఎంతూజియాజంతో లేకపోతే ఆ ప్రిపరేషన్ మీద ఐ యూస్ టు వాచ్ వీడియోస్ అండ్ ఆల్. ఆ థాట్ ప్రాసెస్తో ఐ థాట్ ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ అ స్మాల్ కేఫ్ అన్న ఉద్దేశం. దెన్ ఐ స్పోక్ టు మై ఫ్రెండ్ దీపికా, హూ ఈజ్ ఆల్సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ. సో వీ బోత్ కొలాబరేటెడ్ అండ్ స్టార్ట్ దిస్ small venture here. It's a cute place when we thought how it will turn out, but we got a very good feedback here on the food and other things. Please come visit Slider Cave Tellapur. Descriptions anni food monks వాళ్ళు దాంట్లో డీటెయిల్స్ ఇస్తారు. It is near to Lingampalli. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. Please come taste the food and give feedback to us. As entrepreneurs, we want to know people that you can do if you have any passion. So please come and visit and bless us. సో యా, దీపికా రాశ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ టు పెవిలియన్ బ్యాటింగ్. యా, సో షిమ్స్, డీప్ ఫ్రైడ్ షిమ్స్. సో క్రంచీ. సో ఇది ఇన్ హోమ్ షెఫ్ స్పెషల్ సాస్ అనమాట. డిప్పా. ఓకే. సో ఏం లేకుండా ఫస్ట్ మామూలుగా ప్రాన్ తింటే మన ఫీలింగే లేదు కదా. ఆ స్మెల్ కూడా లేదు, చాలా బాగుంది. క్రంచీగా ఉంది బయట, అవుటర్ లేయర్ ఇస్ క్రంచీ బికాస్ ఆఫ్ ద బ్రెడ్ క్రమ్స్ అండ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫ్రైడ్. మంచి డీప్ ఫ్రై అని, ఆయిల్ కూడా ఎక్కువ లేదు. పైన కూడా లైట్గా మసాలా వేసారు. అవును అవును అవును, ఐ గెస్ స్పెషల్ హర్బ్స్ వేసి ఉంటారు. అండ్ లోపల ప్రాన్ కూడా బాగా మెత్తగా ఉంది. డిప్తో చెప్పింది నాకు. డిప్ లేకుండా నచ్చింది. డిప్ కూడా బాగుంది, వితౌట్ ఇంకా బాగుంది. అయిపోయింది. సో దీని తర్వాత విల్ ఎంటర్ ఇన్ టు ద మెయిన్ కోర్స్ విత్ పిజ్జా అండ్ పాస్టాస్. వాచింగ్. సో వీళ్ళ సిగ్నేచర్ బార్బిక్యూ కాటేజ్ చీజ్ సర్వీస్. ఇప్పుడు కరెక్ట్గా మన అందరికీ అర్థమయ్యే భాషలో ఇప్పుడు చిన్న బర్గర్ విత్ బార్బిక్యూ అండ్ కాటేజ్ చీజ్. కాటేజ్ చీజ్ అంటే పన్నీరా. సో వీళ్ళ కేఫ్ నేమ్ కూడా ఇదే పెట్టుకున్నాం, స్లైడర్ అంటే. సో లెట్స్ టేస్ట్ దిస్. నీకు ఇస్తున్నా అనుకున్నావా? లేదు, నేను తీసుకున్నాను. ఫస్ట్ చూపి అసలు ఎంత ఉంది. వెరీ నైస్. అంటే 3 స్లైడర్స్ కలిపి ఐ గెస్ ఒక కాంబో ఉంటుంది. సో లెట్స్ సీ అంటే కింద అసలు కాస్ట్ ఎంత ఉంది. బట్ వెరీ జ్యూసీ స్లైడర్.
డ్రైగా అసలు లేదు, మంచి సాసెస్, ప్యాక్డ్ సాసెస్ ఉన్నాయి. అలానే ఆ బార్బిక్యూ పన్నీర్ ఏదైతే ఉందో అది బాగుంది. అంటే రెండు సైడ్లు క్రిస్పీగా ఉంది, లోపల మాత్రం చాలా జ్యూసీగా ఉంది పన్నీర్ కూడా, అసలు డ్రైగా లేదు. బర్గర్ ఎప్పుడైనా జ్యూసీగా ఉంటే అంత బాగుంటుంది. అండ్ రైస్ వచ్చాయి. ఫ్రైస్ అండ్ బర్గర్ ఆర్ ద బెస్ట్ కాంబినేషన్. సో మంచిగా ఆలు మగలు. ఆలు మగలు. సో నెక్స్ట్ దీని తర్వాత విల్ టేస్ట్ ద పిజ్జా ఆర్ ద పాస్తా ఇన్ ద మెయిన్ కోర్స్. కీప్ వాచింగ్ దట్. సో చికెన్ మష్రూమ్ రిసార్టో. ఈ వీడియో కంటే ముందు వెస్ట్రన్ వీడియోకి వెళ్ళి చూస్తే ద ప్రగోలో మనం తిన్నాం ఇది. సో ఇక్కడ ఇంకా క్వాంటిటీ పెద్దగా ఉంది, ఇంకా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి, విత్ టోస్ట్ బ్రెడ్ కూడా ఉంది. ఫస్ట్ తిందాం. అంటే బేసిక్గా ఇది దీంతో తినాలి. కాలుతో జాగ్రత్త. సో మంచిగా చికెన్ పీసెస్, చంక్స్ ఆఫ్ చికెన్, చంక్స్ ఆఫ్ మష్రూమ్ పీసెస్ అవునా? విత్ టోస్ట్ బ్రెడ్. చాలా నువ్వు ఎలా ఉంది చూద్దాం. ఎలా ఉంది? బిర్యానీ ఫ్లేవర్ వచ్చింది. అది రాకూడదే. చాలా బాగుంది. రిసోర్ట్ రైస్ అయిపోయింది, పైన వేసిన టాపింగ్ చాలా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు తినేది, అండ్ కొంచెం హెవీ కూడా. సో ఈ రైస్ రిసోర్ట్ రైసా? రిసోర్ట్ రైస్. సో దిస్ ఇస్ ఇటాలియన్, కంప్లీట్గా ఇటాలియన్ రైస్ ఇది. సో దాంట్లో చికెన్ ఇంకా మష్రూమ్ క్రీమ్తో చేశారు ఇది, మష్రూమ్ క్రీమ్తో. అందుకే నువ్వు ఇందాక మష్రూమ్ సాస్ సూప్ తాగావు కదా, సో అలానే టేస్ట్ వస్తుంది. రైస్ ఉడికిన దాంట్లో ఆ క్రీమ్లో. అరే మాట్లాడుతుంటే మనకి వాట్ ఈస్ దిస్? రవియోలీ పాస్తా. అచ్చా. సో పాస్తానే ఇంకొక షేప్లో. చలో లెట్స్ స్టార్ట్ దిస్. యా. సో దీని లోపల స్టఫింగ్. ఇది ఎలా ఉందంటే కజ్జికాయలా ఉందా? కజ్జికాయ. సో రవియోలీ పాస్తా, రవియోలీ స్టఫింగ్ ఉంటుంది. సో అది మొత్తం తింటావా? కట్ చేసుకొని చూడాలి అసలు లోపల ఏముంటుందో. కట్ ఓపెన్ చేసి చూపించు. లోపల ఏముంటుంది? పప్పుల పౌడర్ ఉంటుందా లేకపోతే? సో బేసిక్గా దీని లోపల మామూలుగా ఇటాలియన్ అక్కడైతే లోపల పోర్క్, హ్యామ్ అట్లాంటివి పెడతారు. దీంట్లో మాత్రం స్పినాచ్ స్టఫింగ్ పెట్టారు, బికాస్ దే వోంట్ ప్రమోట్ పోర్క్ అండ్ బేకన్. స్పినాచ్ స్టఫ్ పెట్టి దాన్ని మోమో స్టైల్లో బాయిల్ చేసి ఉంటుందా? బాయిల్ చేసి ఈ సాస్లో ప్రిపేర్ చేశారు. ఓకే. సో దీని ఎట్లా అంటే బయటగా తిని దీని పైన కొంచెం సాస్ అట్లా. ఎలా ఉంది? చాలా బాగుంది. లోపల స్పినాచ్ స్టఫింగ్ చాలా బాగుంది. వెరీ నైస్. సో రెండు డిషెస్, కొత్త డిషెస్ ఇప్పటివరకు ఫుడ్ మంక్స్లో టేస్ట్ చేయని డిషెస్. ఇది రిసార్ట్ ఆల్రెడీ ముందు ప్రెగోలో చేసాం, బట్ వెరీ నైస్. సో మీకేమైనా కొత్త డిషెస్ తెలిస్తే అవి ఎక్కడ ఉంటాయో హైదరాబాద్లో ఆర్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ మీకు తెలిస్తే కింద కమెంట్లో మెన్షన్ చేయండి, మేము అక్కడికి వెళ్తాం. మీకు తెలిసిన ఆ డిష్ని అందరికీ చూపిస్తాం. ఏమంటావు? ప్లీజ్ లైక్ ద వీడియో. కీప్ వాచింగ్ గైస్. సో చికెన్ విత్ సాఫ్రాన్ రిసోటో. సో రిసోటో రైస్, సో రైస్ సాఫ్రాన్ ఫ్లేవర్డ్. సో ఇది చికెన్తో కట్ చేసి ఈ రిసోటో రైస్తో కలిపి తినాలి. ఆల్రెడీ కట్ చేసింది. అరే నువ్వు మళ్ళీ కట్ చేయరా, దాందేముంది. ప్లీజ్ లైక్ ద వీడియో. నేను కట్ చేసింది నాది, ఎవడిత్తనం వేస్తే ఆడదే మొక్క. సర్లే నువ్వు కట్ చేసిన నాకు ముక్క మిగిలింది ఇది. చలో చియర్స్. కట్టే ఫ్రైడ్ నేను చెప్పాలా? నువ్వు అనుకుంటున్నావు పులగకాయ పప్పు, పులగం. కానీ మంచి ఫ్లేవర్ ఉంది కదా, ప్లెయిన్గా ఉంది. ఫస్ట్ మసాలాస్ కానీ అవి ఏం లేవు, చాలా రుచిగా ఉంది. సో సాస్ కూడా డైట్ చేస్తున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. చీజ్ మిక్స్ చేసిన రిసోర్ట్ ఇది. ఈ పైన చికెన్ పైన అంతా చీజ్. అది ఓకే. డే దాని లోపల ఉంది కథ అంతా, మనం సైడ్ నుంచి తీసాం. ఇక్కడ చూడు, ఇది అది బేసిక్గా మెయిన్ చీజ్ కథ. బెల్ పెప్పర్స్, చీజ్, చికెన్ ఇవన్నీ అట్లా కలిసి ఉంది దాంట్లో.
ఆ మసాలా బేస్ తగిలిన తర్వాత అప్పుడు సాస్ బేస్ చికెన్ పైన వేసిన సాస్ బేస్ తగిలిన తర్వాత రిసోర్ట్ రైస్కి అప్పుడు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. మామూలుగా చికెన్ ఫ్రై చికెన్ లాగా ఉంది బేస్, మంచి హెల్తీ డిష్ ఇది. ఫ్రైడ్ చికెన్ లాగా ఉంది కానీ అది ట్రై చేసిన తర్వాత చాలా బాగుంది. వెరీ నైస్ టు హ్యావ్ దిస్. సో ఫైనలీ దిస్ ఎగ్జాక్ట్ రెడీ అవుతున్నట్టు నవ్వేను దిగుతున్నట్టు. So finally, Awaited. We have the most awaited item. అన్నీ ఓకే కానీ భయ్యా చాలామంది చాలాసేపు వచ్చి ఇది చూస్తా వీడియోలో, ఇదేంటి జ్యూసా లేకపోతే ఏంటిది? Water. దీని మీద పోసుకోవాలా? Alkaline. ఓకే, H2O Ah. ఆల్కలైన్. ఓకే, Evocus, 70+ మినరల్స్, 0 క్యాలరీస్. ఓకే, 500 ml. ఇవోకస్ H2O. ఎంత చెప్తే దీని ప్రైస్? ఇది ప్రైస్ వచ్చి దీని మీద 100 రూపీస్ ఉంది. హాఫ్ లీటర్ 100. ఓకే, సో వాటర్ నుంచి వచ్చే ఫ్యాట్ కూడా రాకుండా ఈ ఫిట్నెస్ ఫ్రీక్స్ వాళ్ళు ఎక్కువ ఇది యూజ్ చేస్తారా? యూజ్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో లెట్స్ టేక్ ద పిజ్జా. ఓకే, ఇది పక్క పెడదామా? మన కాస్ట్ మీద అసలు మనం ఫిట్నెస్ ఫిక్స్ కాదు కదా. ఫిట్నెస్ ఫ్రీక్ అవుతాం, ఇంకా 5 years టైం ఉంది. అది నైస్, మంచి థిన్ క్రస్ట్. అండ్ సో పిజ్జా వీళ్ళు డౌన్ నుంచి స్టార్ట్ చేశారు, అంటే ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, సో పిండి తీసుకొని దాన్ని హ్యాండ్ టాస్ చేసి దానిపైన ఇంగ్రీడియంట్స్ చేసి అవెన్లో బేక్ చేసి తీసుకొచ్చారు. సో వీళ్ళే ఓన్గా బేక్ చేస్తారు. వీళ్ళే ఓన్ బేక్ చేస్తారు బ్రెడ్. సో జనరల్లీ బయట రెడ్ సాస్ వేస్తారు. ఇది పెస్తో, వీళ్ళ ఓన్ క్రియేషన్ ఈ సాస్. సాస్ విత్ వాటర్. సో స్పెషల్ పెస్తో సాస్, చికెన్ అండ్ మష్రూమ్ పిజ్జా. పెస్ట్ ఉంటే గ్రీన్ కలర్లో సో ఉంటుంది. యా, టొమాటో బేస్ కాకుండా టొమాటో సాస్ కాకుండా యా పెస్తో చికెన్ పిజ్జా ఇది. అరే 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 అరే, మోజరెల్లా చీజ్ బాగా పనిచేస్తుంది. ఇంకోటి సాగా తీయడం కూడా వీళ్ళకి బాగా అలవాటు. నేను చెప్పమంటే చెప్తాడు, బాగా చెప్తాడు. మేము ఇంకా కలిసి ఉండాలి. సో అది పెద్ద అంటే ఈ ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ అట్లాంటివి ఏం వేసుకోకుండానే దట్ సాస్ గాట్ సమ్ పంచ్, మంచి కొంచెం స్పైసీ పంచ్ ఉంది. అండ్ ఐ గెస్ అన్ని ప్లేస్లో దొరకకపోవచ్చు పిజ్జా. అండ్ ఈ ఆల్రెడీ చికెన్ ఇంకా మష్రూమ్ ఆల్రెడీ కొంచెం ఈ సాస్లోనే మ్యారినేట్ చేస్తున్నాయి కాబట్టి ఇంకా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంటే బ్లాండ్గా లేకుండా చికెన్ ఇంకా మష్రూమ్ నా ఫ్లేవర్లో మిక్స్ అయింది. 1 2 3 4 5 6 వచ్చాయి. 6 లెక్క వచ్చాయి. 6 లైఫ్స్ వచ్చాయి. సో ఫైనల్గా సిజ్లింగ్ బ్రౌనీ విత్ చాక్లెట్, వెనీలా ఐస్ క్రీమ్, ఓకే, వెనిలా ఐస్ క్రీమ్, చాక్లెట్ లావానా? హాట్ చాక్లెట్. ఫస్ట్ ఈ వెనీలాని స్నానం చేస్తాను. స్నానం చేయించాలా? చూస్తున్నా తెలిసి చాలా మనకి ఈ డెజర్ట్ బాగా నచ్చుతుంది. ఐస్ క్రీమ్ ఉంది, చాక్లెట్ ఉంది, పొగలు వస్తున్నాయి, బ్రౌనీ ఉంది, బ్రౌనీ ఉంది. తీసుకో. కొంచెం కాలుతుంది, మన భయం వేస్తుంది. కాలితే కాలితే అల్లి చలో చేర్స్. కాలట్లే. బా, అంత తిన్న తర్వాత డెజర్ట్కి ఎప్పుడో కొంచెం ప్లేస్ ఉంటుంది పొట్టలో కదా. లేకపోయినా ఎంత తిన్నా సరే మనం క్రియేట్ చేద్దాం. గొంతులో దాచుకోవచ్చు. గొంతులో దాచుకున్న తర్వాత మెల్లగా ఆవు నెమరేసుకొని డెజర్ట్లో తినొచ్చు. నైస్. సిజ్లింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ వెరీ నైస్. సో వీళ్ళు బాగా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. బేసిక్గా కాన్సెప్ట్ కింద వేడి ఉండి పైన చల్లగా ఉంది కాబట్టి కాదు, మైల్డ్ టెంపరేచర్. కాలినా పర్లేదు, గాలినా పర్లేదు, డెజర్టే కదా, ఏం కాదు. One nice experience, food experience that we had at Slider Cafe. So people are watching, come here, taste the amazing Italian or the finger food. వచ్చి ఇక్కడికి వచ్చి తిని మీకే ఐటమ్ నచ్చిందో చెప్పండి, కింద కమెంట్స్లో పెట్టండి. సో దట్ ఆ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే మనం వీళ్ళకి కూడా షేర్ చేసి దే కెన్ ఇంప్రూవ్. థ్యాంక్ యూ సో మచ్. చైతన్య విష్ణు సైనింగ్ ఆఫ్.